బాక్స్లు బద్దలవుతున్నాయి, బౌండరీలు దాటుతున్నాయి. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. ఏలేరు వరద ప్రభావిత ప్రాంతాలకు మరికొద్దిసేపట్లో సీఎం వైఎస్ జగన్ వచ్చి పర్యటించనున్నారు. ప్రధానంగా ఏలేరు గతంలో కూడా 2007, 2012లో కూడా ఈ ప్రాంతాన్ని ముంచెత్తింది. ఈసారి అయితే పరిస్థితి మరింత దారుణంగా ఉందని చెప్పొచ్చు. పిఠాపురం నియోజకవర్గం, పెద్దాపురం నియోజకవర్గం, అదేవిధంగా జగంపేట నియోజకవర్గాల్లో దాదాపు 80,000 ఎకరాల్లో ఏలేరు వరద ప్రభావానికి గురయ్యాయి. 35,000 మంది రైతులు రోడ్డు మీద పడిన పరిస్థితి. ఈ నేపథ్యంలో రైతుల తరపున ఎలుగెత్తి చాటడానికి మాజీ సీఎం వైఎస్ జగన్ ఇక్కడికి రానున్నారు. దీనికి సంబంధించి మాజీ ఎంపీ వంగ గీత కూడా, మేడం సార్ జగన్ సార్ ఏ రకంగా ఈ ప్రాంతంలో పర్యటించున్నారు, ఎక్కడెక్కడి నుంచి ఏ రకంగా వెళ్ళున్నారు, మొత్తం డీటెయిల్. అంటే పిఠాపురం టౌన్లో ఈరోజు హెలిప్యాడ్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ టౌన్ నుంచి కూడా టౌన్లో కూడా కొన్ని కాలనీస్ కూడా మునిగిపోయాయి. ఇప్పుడంటే కొంచెం వాటర్ తీయడం జరిగింది. ఇప్పుడు ఏదైతే ముంపు ప్రాంతాలు ఇంకా స్టిల్ ఈ 5 రోజుల తర్వాత కూడా వాటర్ ఉందో ఆ ప్రాంతాల గుండా మేము తీసుకువెళ్ళాలని ప్రోగ్రామ్ ప్లాన్ చేసుకోవడం జరిగింది. ఆ విధంగా మాదాపురం ఏరియా నుంచి, ఇసుకపల్లి ఏరియా నుంచి, నాగులపల్లి, రమణక్కపేట అక్కడ వరకు చివరి వరకు. ఉదాహరణకి రమణక్కపేట గ్రామం చూసుకుంటే దగ్గర 1400 ఎకరాలు ఉన్నట్టుగా అధికారులు అంచనా ఉంది. ఇంచుమించుగా 100% కూడా ఇంకా పూర్తిగా నీటిలోనే ఉంది ఇప్పటికీ స్టిల్. సంబంధించి 3 రోజుల పాటు 72 గంటల పాటు వరద నీటిలో నానితే అది ఎందుకు పనికిరాదు. అదే కొనసాగితే ఈ సీజన్ పూర్తిగా పోయినట్టే, ఖరీఫ్ పూర్తిగా పోయినట్టే. ఈ రకంగా అనేక మంది, ఎందుకంటే ఎకరాకు దాదాపు 25,000 రూపాయలు పెట్టుబడులు ఇప్పటికే పెట్టున్నారు. వాళ్ళ పరిస్థితి ఏంటి, అసలు ప్రభుత్వం ఏ రకంగా డిమాండ్ చేయాలి? వాళ్ళ పరిస్థితి చాలా దయనీయంగా ఉంది. ఇందులో రైతులు ఉన్నారు, రైతుల కన్నా ఎక్కువ కౌలు రైతులు పెట్టున్నారు. కౌలుకి 50,000కి మాట్లాడుకుని ఉన్నారు, ఇప్పటికి 30,000 పెట్టుబడి పెట్టున్నారు. ఇప్పుడు ఈ పంట పూర్తిగా పోవటం వల్ల కౌలు రైతులు చాలా తీవ్రమైన నష్టానికి గురి అయ్యే పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి మేమేమంటున్నామంటే పూర్తి సహకారాన్ని అందించాలి. రైతు కన్నా రైతే రాజు, రైతే వెన్నుముక అని చెప్పినప్పుడు, ఇలాంటి కష్టాలు వచ్చినప్పుడు, ఇలాంటి ప్రాంతాల్లో ఉన్నప్పుడు పూర్తిగా పూర్తి పంటకాలం ఇవాళ సెప్టెంబర్లో పంట అంతా పోయిందంటే మళ్ళీ డిసెంబర్ రెండో పంట వచ్చే వరకు కూడా రైతుకి పూర్తిగా నష్టపోయినాడు, ఏమీ ఉపాధి ఉండదు. రైతు ద్వారా మిగతా వర్గాలన్నీ కూడా, రైతు కూలీలు కానీ, కౌలు రైతులు కానీ, రైతులు కానీ, చిరు వ్యాపారులు కానీ, అన్ని రకాల వాళ్ళు కూడా నష్టపోయే పరిస్థితి వస్తుంది. అంటే ముందు నష్టపరిహారం ఒకటి అంచనా వేసి, నష్టపరిహారం ఇందులో రాజకీయాలు చూడకుండా పూర్తి నష్టపరిహారాన్ని రైతులకు అందించాలి. రెండోది, ఈ 2.5 నెలల కాలం కూడా వాళ్ళకి ఉపాధి కల్పించేలాగా పనులు వెంటనే తక్షణం ఉపాధి హామీ పథకం ద్వారా కానీ, ఇతర పథకాల ద్వారా కానీ, ఇతర నష్టపరిహారాల ద్వారా కానీ వారికి కంపల్సరీగా ఇవ్వాలి. మరి ఇన్సూరెన్స్ ద్వారా ఏమొస్తుందో తెలియదు కానీ నేను అనుకుంటాను 21, ఇఫ్ ఐ ఆమ్ కరెక్ట్, నేను అనుకుంటాను 2021లో అనుకుంటాను, నష్టం వచ్చినప్పుడు పూర్తిగా ఇన్పుట్ సబ్సిడీ కింద 40,000 రూపాయలు జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో రైతులకు అందించడం జరిగింది. అంత కష్టాన్ని కూడా వాళ్ళు మర్చిపోయి దాంతో మరి మిగతా కార్యక్రమాలు చేసుకోవడానికి అవకాశం వచ్చింది. మేము ఎందుకు ఇంకొక మాట అంటున్నామంటే రాజకీయంగా మాట్లాడలేదు కానీ జరగలేంది నేను చెప్పబోతున్నాను. మీరు అమ్మఒడి వేయలేదు, నెల పథకాలు వచ్చేవి, రైతు భరోసా వేయలేదు, ఇతర పథకాలు ఏమీ వేయలేదు, మత్స్యకార భరోసా వేయలేదు, విద్యా దీవెన ఇవ్వలేదు, వసతి దీవెన ఇవ్వలేదు. ఇవన్నీ ఇచ్చుంటే వాళ్ళకి ఏదో రకంగా ఆర్థికంగా వెసులుబాటు, పేదవాడికి ఎక్కడొస్తాయి, వాళ్ళు ఏమి ఇండస్ట్రియలిస్ట్ కాదు, పెట్టుబడిదారులు కాదు, ఏం కాదు. పేదవాడికి వచ్చిన దాంతో సర్దుకుని బండిని లాగుతూ ఉంటాడు కుటుంబాన్ని. అలాంటి పరిస్థితుల్లో ప్రభుత్వం ఆర్థికంగా అందుకోవడానికి ఏ పథకాలు కూడా ఇప్పటి వరకు ఈ 4 నెలల్లో, 3 నెలల్లో ఇప్పటి వరకు ఒక్క పథకం కూడా అందివ్వలేదు, అమలు చేయలేదు. సరికదా ఆల్రెడీ ఏదైతే డెవలప్మెంట్ యాక్టివిటీస్ ఉన్నా అవన్నీ ఆగిపోయినాయి. కేవలం కక్షా ప్రతీకార చర్యలు తీసుకోవడం మినహా ఏ రకమైన అభివృద్ధి జరగలేదనే విషయం స్పష్టంగా తెలిసిపోతుంది. వీటన్నిటికంటే ముందు ఏలేరుకి 27,000 క్యూసెక్కుల నీటిని గేట్లు తెరిచి కిందకి వదిలినప్పుడు దాని ప్రభావం ఖచ్చితంగా జనాల మీద ఉంటుంది, లోతట్టు ప్రాంతాలు మునిగిపోతాయన్న హెచ్చరిక కూడా ప్రభుత్వం చేయకపోవడం. అంటే ఒకటి తప్పనిసరిగా వచ్చిన తర్వాత అధికారులు, కలెక్టర్ గారు వీళ్ళంతా అప్రమత్తమై చేయడం జరిగింది. కానీ ఒకటి ఏంటంటే మేము కలెక్టర్ గారితో కూడా మాట్లాడడం జరిగింది, కలెక్టర్ గారు కూడా వెళ్ళి సందర్శన చేయడం జరిగింది. కానీ ఎప్పుడు కూడా వాతావరణ పరిస్థితులు ఇలా ఉన్నప్పుడు, అక్కడ విజయవాడలో బుడమేరుకి ఎఫెక్ట్ అయిపోయినప్పుడు తీవ్రమైన అప్రమత్తతతో ఉండాల్సిన బాధ్యత ఉంది. మేము అధికారులందరికీ, నేనైతే పర్సనల్గా, ఎందుకంటే మాకు నియోజకవర్గంతో ఏలేరు ఇదంతా అనుభవం ఉంది కాబట్టి, మీరు 18, 19, 20 టీఎంసీలు దగ్గరికి పడుతుంటే మీరు ఇంట్లో దగ్గర నుంచి మీరు రిలీజ్ చేసేస్తూ ఉండండి. అసలు 20 టీఎంసీలు దాటనివ్వకండి. ఎప్పుడు కూడా ఏలేరు ఎవరిని నష్టపరచదు. మళ్ళీ వర్షాలు పడతాయి, మళ్ళీ వస్తుంది. ఒకేసారి మీరు 24 టీఎంసీలు నింపేస్తే వచ్చిందంతా మీద కొనవలసి వస్తుంది అని కూడా మేము చెప్పడం జరిగింది.
నిజంగా కూడా అదే అయ్యింది. ఎందుకంటే 23 టీఎంసీలు 23 టీఎంసీల వరకు ఎఫ్ఆర్ఎల్ వరకు పెట్టేసుకున్నాక తర్వాత 27,000 వచ్చింది వదిలేశారు, 29,000 వచ్చింది వదిలేశారు. ఈవేళ 4 టీఎంసీల నీరు పిఠాపురం నియోజకవర్గం మీద పడిపోయింది. ఒక ప్రాజెక్టుకి, ఒక పంటకి, ఒక ఏరియా మొత్తానికి సరిపడే నీరంతా ప్రజల మీదకి వదిలివేయటం జరిగింది. దానివల్లే తీవ్రమైన నష్టాలు వచ్చే పరిస్థితులు కూడా ఏర్పడాయి. అలా కాకుండా ఉండుంటే ఈ 4 టీఎంసీలు ఈ 3 రోజుల్లో నింపుకోవడానికి అవకాశం ఉన్న 10,000, 15,000 వదిలితే సముద్రంలోకి వెళ్ళిపోను. ఇంకా మా అదృష్టం ఏంటంటే ప్రకృతి ఒక రకంగా సహకరించింది. తుఫాను హెచ్చరికలు ఉన్నా తుఫాన్ పూరి దగ్గర తీరం దాటడం వల్ల కాబట్టి మాకు ఇబ్బంది లేకుండా ఉంది. రెండో రోజు నుంచి కొంచెం ఎండ రావటం వల్ల కొంతవరకు అంటే సహాయక చర్యలు చేయడానికి కానీ అటు ఇటు ప్రజలు తిరగడానికి కానీ ఒక అవకాశం వచ్చింది. లేదంటే అటు నుంచి ఇటు నుంచి కూడా వచ్చి ఉంటుంటే ఇంకా ఎలా జరిగినో ఏం జరుగునో మాకు అర్థం లేని పరిస్థితి. ఇప్పుడైనా చూడండి, ఇది 5వ రోజు కూడా తీవ్రమైన వాటర్లో ఉన్నారు. ఇప్పుడు మీరు మాదాపురం ఈ రైలు గేటు ఆర్యూబీ దాటిన దగ్గర నుంచి అంతా నీటిలోనే ఉంది. ఇటుక బట్టీలు నీటిలో ఉన్నాయి, ఇళ్ళు కొరగా నీటిలో ఉన్నాయి, పొలాలన్నీ కూడా మొత్తం 30 నుంచి 35,000 ఎకరాలు పూర్తిగా నష్టపోయింది. దీనికి పూర్తి నష్టపరిహారం ఉండాలి. నష్టపరిహారం అంచనా వేయడంలో మాత్రం పక్షపాతం చూడకుండా, రాజకీయం చూడకుండా అందరికీ కూడా కల్పించాలి. అదేవిధంగా ముఖ్యమంత్రి గారిని, ఉప ముఖ్యమంత్రి గారిని కూడా రైతుల తరపున, పిఠాపురం నియోజకవర్గ ప్రజల తరపున, మరి అదేవిధంగా కౌలు రైతుల తరపున, రైతు కూలీల తరపున నేను కోరుతా ఉన్నాను. దయచేసి అందరికీ కూడా 100% నష్టంగా భరించి వాళ్ళకి నష్టపరిహారం ఇవ్వటం, అదేవిధంగా ఈ 2.5 నెలలు మళ్ళీ పంట వేసే వరకు వీళ్ళకి ఉపాధి మాత్రం ఖచ్చితంగా చూపించి వాళ్ళ యాక్టివిటీ వాళ్ళ జీవనభివృద్ధికి ఎక్కడ ఇబ్బంది లేకుండా చేయమని చెప్పి కోరుతాం. ప్రధానంగా 2 అంశాలున్నాయి. ఒకటి, వరద ప్రభావిత ప్రాంతాల్లో మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డిని తీసుకెళ్లి ఆ ప్రాంతంలో స్థానికులు భరోసా కల్పించడం. రెండోది, ఈ ప్రాంతంలో ఇప్పటికి 35,000 మంది రైతులు నష్టపోయే పరిస్థితి. వీళ్ళందరికీ కూడా పూర్తి స్థాయిలో నష్టపరిహారం ఎకరాకు 40,000 రూపాయల వరకు చెల్లించే విధంగా ప్రభుత్వం రాజకీయాలు చూడకుండా చెల్లించాలని వంగగీత చెప్తున్నారు. కాకినాడ జిల్లా నుంచి విజయస్మిత హరీష్ ఫర్ సాక్షి న్యూస్.